బలవంతంగా మౌనిక ప్రెగ్నెంట్ పోగొట్టాలని చూసిన సంజయ్కి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నీలకంఠం అయితే, రే, నీ తొందరపాటు వల్ల ఈరోజు మనం వేసుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. కానీ నువ్వు మాత్రం కోటీశ్వర్ల ఇంటికి అల్లుడు అవ్వాలి. వెంటనే నీ భార్యని ప్రేమతో చెప్తావో, లాలించి చెప్తావో, కోపంగా చెప్తావో, దాన్ని ప్రెగ్నెంట్ తీయించుకునేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు నీలకంఠం. సరే డాడీ అని లోపలికైతే వెళ్తాడు మౌనిక దగ్గరికి సంజయ్. మౌనిక, నీతో మాట్లాడాలి. మొన్న నీ గురించి నేను తప్పుగా మాట్లాడాను. మీ కడుపుకి నాకు సంబంధం లేదని నాకు గుర్తుకొచ్చింది. నీ కడుపులో ఉన్నది నా బిడ్డే అని అంటూ ఉంటాడు. అని కౌగిలించుకుంటాడు మౌనికని. మౌనిక అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు ఈ బిడ్డ వద్దు. కొన్ని రోజులు మనం ఎంజాయ్ చేద్దాం. పెళ్ళైన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు ప్రెగ్నెంట్ తీయించుకో అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక. వద్దండి, అంత పాపం మనం చెయ్యొద్దు, మన బిడ్డని మనం చంపుకోకూడదు అని అంటూ ఉంటుంది మౌనిక. నేనే చెప్తున్నాను కదా, నీకెందుకు అంత బాధ అని అంటూ ఉంటాడు సంజయ్. మొన్నటి వరకేమో నా కడుపులో ఉన్న బిడ్డకి మీరే తండ్రి అన్నావు, నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నేనే ఒప్పుకొని మనం కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాము, సరదాగా ప్రేమగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాము అంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే, అలా మాట్లాడకూడదండి, నా కడుపులో మీ బిడ్డ పెరుగుతుంది, మన బిడ్డని మన చేత్తోనే చంపుకుంటావా అని అంటూ ఉంటుంది మౌనిక. ఇక మౌనిక అన్న మాటకి అప్పుడే సంజయ్ అయితే, చూడు, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, లేకపోతే ఇక నువ్వు నాకు భార్యగా అవసరం లేదు, నీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు సంజయ్. ఏంటండి ఇది, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏ భర్త అయినా సరే భార్య ప్రెగ్నెంట్ అయితే తను ఎంతో ఆనందపడతాడు, భార్యని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. కానీ మీరు మాత్రం కడుపు తీయించుకొని బిడ్డని చంపుకోమంటున్నారు. మీరు అసలు మనుషులేనా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మౌనికని కొట్టబోతూ ఉంటాడు సంజయ్. రే సంజయ్, ఏంట్రా నువ్వు నీకులాగే మీ నాన్న కూడా అనుకొని ఉంటే ఈరోజు నువ్వు పుట్టేవాడివి కాదురా అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి. ఏంటే నోరు లెగుస్తుంది? ఆ మొగుడు పెళ్ళం ఏదో పడతారు, నీకెందుకు మధ్యలో, నువ్వెందుకు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు నీలకంఠం. ఏంటండి, కోడలు వంశానికి వారసునిస్తుందంటే ఏమి మాంగారైనా సరే ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకుంటాడు. అమ్మ, నా వంశానికి వారసుడినిస్తున్నావంటూ తనకి అన్నీ కూడా తీసుకొచ్చి ఏం తినాలో అడిగి మరీ తీసుకొస్తారు. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది సంజయ్ తల్లి. చూడు, నోరు మూసుకో, ఈ విషయంలో నిన్ను నేను అస్సలు కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పాను, జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటాడు. చూడు, నీకు నేను రేపటి వరకు టైం ఇస్తున్నాను. రేపు ఉదయం రెడీ అయ్యి నువ్వు వస్తే హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెంట్ తీయించుకుందువు, లేకపోతే శాశ్వతంగా మా నిద్దరం విడిపోవలసిందే. ఇక నేను మాత్రం అస్సలు కూడా నిన్ను సహించలేను. నువ్వు ప్రెగ్నెంట్ తీయించుకుంటేనే మన బంధం నిలబడుతుంది, నువ్వు ప్రెగ్నెంట్ తీయించుకోకపోతే మన బంధం నిలబడదు, గుర్తుపెట్టుకో. ఈ ప్రెగ్నెంట్ పోతే మరో ప్రెగ్నెంట్ వస్తుంది, మళ్ళీ బిడ్డని కనొచ్చు, మనకేమన్నా వయసు అయిపోయిందా ఏంటి అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక మౌనిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మౌనిక దగ్గరికి సంజయ్ వాళ్ళ అమ్మ వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు. అమ్మ మౌనిక, ఏ నిర్ణయం తీసుకున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది. కడుపులో బిడ్డని చంపుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య అని మౌనిక చెప్పేసరికి, అమ్మ మౌనిక, ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునత్తయ్య, ఇక ఇంతకన్నా నాకు దారి లేదు, నేను ఈయన్ని వదిలి పుట్టింటికి వెళ్ళలేను అని అంటూ బాధపడుతూ ఉంటుంది మౌనిక. అలా అనొద్దమ్మా, ఎదిరించు, నిలబడు, నీ బిడ్డని కాపాడుకో అని అంటూ ఉంటే, లేదత్తయ్య, నిర్ణయం తీసేసుకున్నాను, రేపు ఆయనతో పాటు వెళ్తాను అని అంటూ ఉంటుంది మౌనిక. ఆ తర్వాత ఉదయం అవ్వంగానే మౌనిక సంజయ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. నా మాట విని ప్రెగ్నెంట్ తీయించుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ మౌనిక అని అంటూ ఉంటాడు సంజయ్. అయితే ఇక నుంచి నేను నిన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక సంజయ్ తల్లి అయితే, మౌనికకి ఇంతకు మించి అన్యాయం ఏముంటుంది,
ఇంకా మౌనిక జీవితంలో అన్యాయం జరగకూడదంటే దీన్ని ఆపాలి, నా ఒక్కదాని వల్లే కాదు అని అంటూ వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు, నీకు ఒక విషయం చెప్పాలి. నీ చెల్లి ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూస్తున్నాడు నా కొడుకు. వెంటనే వెళ్ళు, కాపాడు. నీ చెల్లిని పుట్టింటికి తీసుకువెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అది విని కోపంతో రగిలిపోతూ ఇవిక వెంటనే మీనా, మనం బయటికి వెళ్ళాలిరా అని అంటూ ఉంటాడు. ఎక్కడికండి అని మీనా అడుగుతూ ఉంటుంది. మౌనికని హాస్పిటల్కి తీసుకువెళ్ళి బలవంతంగా ప్రెగ్నెంట్ పోగొట్టాలని చూస్తున్నాడు ఆ దుర్మార్గుడు. మౌనిక బిడ్డని కాపాడాలి, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా బాలు ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే మౌనికకి ఇంజెక్షన్ చేస్తుంది ప్రెగ్నెంట్ పోవడానికి డాక్టర్ అయితే. అది చూసి బాలు అయితే ఆపండి అని గట్టిగా అరుస్తాడు. సంజయ్ చూసి అప్పుడే ఇక బాలు దగ్గరికి వచ్చి, ఎవర్రా నువ్వు, నా భార్యకి నేను ప్రెగ్నెంట్ తీస్తుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే సంజయ్ని చితకబాదుతాడు బాలు. ఇక మీనా అయితే మీరు ఆగండి అని అంటూ ఉంటే, ఏంటి ఆగేది, ఎందుకు ఇన్ని బాధలు భరిస్తూ అది ఇలాంటి వాడితో కాపురం చెయ్యాలా? బిడ్డని పోగొట్టుకుంటేనే కాపురం చేస్తానన్న ఈ దుర్మార్గుడు రేపటి రోజున పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఇక పిల్లలు పుట్టరు, ప్రెగ్నెంట్ కావాలని తీయించుకుందని పుట్టగించి నా చెల్లెల్ని వదిలేయాలని వీడి ఆలోచన నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటే ఇంతలో మౌనిక అయితే, అన్నయ్య నా ఇష్ట ప్రకారమే జరుగుతుందన్నయ్య అని అంటూ ఉంటే, సరే నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా, నా మీద ఒట్టేసి చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే బాలుని పట్టుకొని ఏడుస్తుంది మౌనిక. నా బిడ్డని నాకు చంపుకోవాలని లేదన్నయ్య, ఈ దుర్మార్గుడే నా బిడ్డని చంపేస్తున్నాడు అని అంటూ ఏడుస్తుంది. అప్పుడే చూసావా, నాకు చెల్లెలికి తన బిడ్డని చంపుకోవడం ఇష్టం లేదు. చూడమ్మా మౌనిక, ఇలాంటి నీచుడితో నువ్వెన్ని రోజులని కాపురం చేస్తావమ్మా? పుట్టింట్లో నిన్ను సంతోషంగా గుండెల్లో పెట్టుకునే చూసుకునే అన్నయ్యలున్నారు, అమ్మా నాన్న ఉన్నారు, మీ వదినలు కూడా నిన్ను సొంత బిడ్డలాగే చూసుకుంటారమ్మా. ఇలాంటి వాడితో నువ్వు కష్టాలు పడే కన్నా, కడుపును పుట్టే బిడ్డని చంపుకునే కన్నా వదిలేసి వచ్చేసాయి, ఇక ఈ దుర్మార్గుడితో నువ్వు ఉండలేవు అని అంటూ ఉంటే, అవునన్నయ్య, ఇన్ని రోజులు కూడా నేను నాన్న అమ్మ బాధపడతారని ఆలోచించాను. మళ్ళీ నువ్వు వీడిని చంపి ఎక్కడికి జైలుకి వెళ్తావో అని బాధపడ్డాను. ఇక నేను మాత్రం ఉండలేను, నా బిడ్డని పోగొట్టుకోను, ఈ నీచుడితో నేను ఇక ఉండలేను అని అంటూ ఇక మౌనిక అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇదిగో నువ్వు కట్టిన తాళి అని విసిరి కొడుతుంది. ఇక నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, ఎంత కోటీశ్వరులైనా పెళ్లి చేసుకో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పరపతి నీ వెనకాల ఉన్న డబ్బును చూసి ఎవరైనా నిన్ను పెళ్లి చేసుకుంటారేమో, కానీ నిన్ను మాత్రం ప్రేమగా ఎవ్వరు చూసుకోరు, ముందు ముందు నువ్వే బాధపడతావు అని అంటూ మౌనిక చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి సంజయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మౌనిక ఇంటికి వచ్చాక ప్రభావతి ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే మౌనిక శాశ్వతంగానే మన ఇంటికి వచ్చేసింది అత్తయ్య అని అంటూ ఉంటే, ఏం చేశారు మీరిద్దరూ వెళ్ళి, నా కూతురు కాపురాన్ని కూల్చేశారా అని అడుగుతూ ఉంటే, ఎవరమ్మా నీ కూతురు కాపురాన్ని కూల్చేది, నీ కూతురు గొంతు కోసింది నువ్వే అని అంటూ ఉంటుంది మౌనిక. అమ్మ మౌనిక అని అనగానే, అవునమ్మా నా గొంతు కోసింది నువ్వే, కోటీశ్వర్లు సంతోషంగా ఉంటానని నన్ను ఆ నరకంలోకి పంపించావు, నీ మాట విని నేను కూడా ఆ నరకంలోకి వెళ్ళాను. బాలు అన్నయ్య చెప్పే ప్రతి మాట నిజం, వాడు ఎంత నీచుడో నాకు తెలుసు. ఇప్పటి వరకు నేను సంతోషంగా లేనమ్మా, ఉన్నట్టు నటించాను. ఆయన నాతో ప్రేమగా కాపురం చేస్తే రాలేదు ఈ కడుపు, నా మీద దౌర్జన్యం చేస్తే వచ్చింది. ఆడపిల్లగా ఇంతకన్నా నీకేం చెప్పాలి అని అంటూ మౌనిక అయితే ఇంకా ఏడుస్తూ నిజాల్ని బయట పెడుతుంది. మౌనికని చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చూసావు కదా, నీ డబ్బు పిచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది అని సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.